టైం స్టాప్ అయింది. నువ్వు ఒక్కడివే కదులుతూ ఉంటే నువ్వేం చేస్తావు మావా? ఫస్ట్ ఫన్నీగా ఉంటుంది. రోడ్లు ఫ్రీజ్, మనుషులు స్టాచ్యూలా నిలబడి ఉంటారు, ట్రాఫిక్ శబ్దం లేదు, గాలి కూడా కదలదు. నువ్వు నడుస్తావు, అరుస్తావు, కానీ ఎవ్వరు స్పందించరు. ఒక వీక్లో నీకు అర్థమవుతుంది, ఈ వరల్డ్ నీ కోసం కాదు, నువ్వు ఈ వరల్డ్లో ఒక్కడివే. ఫుడ్ తీసుకోవచ్చు, షాప్స్ ఓపెన్ చేయొచ్చు, కానీ నవ్వు షేర్ చేసుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఒక మంత్లో సైలెన్స్ బరువెక్కుతుంది. ఫోన్ ఉంది కానీ నెట్ లేదు, కాల్ ఉంది కానీ రిసీవ్ చేసే మనిషి లేదు. అద్దంలో చూసుకుంటే నీ ముఖం మారినట్టు అనిపిస్తుంది. మాటలు తగ్గిపోతాయి, ఆలోచనలు ఎక్కువ అవుతాయి. నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఫ్రీజ్ అయిన ఫ్రేమ్స్లా ఉంటారు. అప్పుడే అర్థమవుతుంది, కనెక్ట్ లేని ఫ్రీడమ్ ఒక కర్స్ అని. ఒక ఇయర్లో నువ్వు టైంకి అలవాటు పడతావు. క్యాలెండర్ అవసరం లేదు, డేస్ అండ్ నైట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. నీ వాయిస్ వినిపించకపోయినా నువ్వు మాట్లాడతావు, ఎందుకంటే సైలెన్స్ నీ మైండ్ని తినేస్తుంది. అప్పుడే ఒక భయం వస్తుంది, ఇలా టైం తిరిగి స్టార్ట్ కాకపోతే అని. అప్పుడు నీకు ఒక సింపుల్ ట్రూత్ అర్థమవుతుంది మావా, టైం విలువ కాదు, మనల్ని బ్రతికించేది.